మన శివ. అలానే ఒక కొత్త దర్శకుల్లోని ఆలోచనల్ని వెండితెరపై ఆవిష్కరిస్తే అదొక చరిత్రగా నిలుస్తుంది అని నిరూపించిన చిత్రం శివ. ఫస్ట్ డాక్యుమెంటరీ ఎక్స్ప్లోరింగ్ శివ ఆఫ్టర్ 25 years. మరి ఈ డాక్యుమెంటరీ గురించి మనతో మాట్లాడటానికి రచయిత, లిరిసిస్ట్, ఫిల్మ్ క్రిటిక్, అలానే వోడ్కా విత్ వర్మ బుక్ రచయిత ఆర్జీవి గారికి ఎంతో సన్నిహితులైనటువంటి శ్రీ సిరాశ్రీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. Good evening, everybody. Yeah. Good evening, all. ఇప్పుడు ఒక 25 years బ్యాక్ October 5th రిలీజ్ అయిన శివాని నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూసింది October 7th. అది కూడా నేను ఈవినింగ్ షో చూశాను. సో కరెక్ట్గా ఈ టైంకి నేను 25 years బ్యాక్ ఐ వాజ్ ఇన్ ద థియేటర్ వాచింగ్ శివ. శివ చూసినటువంటి ప్రేక్షకు కొన్ని లక్షల కోట్ల మంది ప్రేక్షకుల్లో నేను ఒకడిని. అంతకుమించి నాకు వేరే ఏ అర్హత కూడా లేదు యాక్చువల్గా ఈ డాక్యుమెంటరీ చేయటానికి. గత 25 ఏళ్లుగా ద ఫిల్మ్ హ్యాస్ సీన్ మిరేడ్ ఆడియన్స్ అండ్ somehow the word privilege is very small to express my feeling on this dais. It's a kind of bliss. And I'm really shorting full of words. And I mean, one thing I can say, I believe in law of attraction. దేన్నైతే మనం బాగా ఇష్టపడి బాగా ఆరాధిస్తూ ఉంటామో అది మనల్ని తన వైపు లాక్కుంటుంది. అలాగే ఎప్పుడో 11 years ఆఫ్ ఏజ్లో ఒక థియేటర్లో ఒక మూవీ చూసి తర్వాత ఈవెన్చువల్గా యాజ్ ద ఇయర్స్ ఫర్ పాసింగ్ ఆన్ ఆ మూవీని మళ్ళీ చూసి ఈ మధ్య యూట్యూబ్లో చాలాసార్లు ఆ మూవీని చూడటం వల్ల దాని మీద ఒక దృక్పథం అనేది ఏర్పడింది. నేనే కాకుండా నాకంటే ఏజ్లో చిన్నవాళ్ళు కూడా ఆ సినిమా చూడటం నాతో మాట్లాడటం వల్ల ఇది ఒక లెజెండరీ సినిమా అన్నటువంటి ఆ కన్విక్షన్కి గురయ్యి ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది 25 years అయిన సందర్భంగా అన్నటువంటి ఆలోచనతో నేను ఈ విషయాన్ని రాము గారికి చెప్పడం అండ్ ఈవెన్చువల్గా సుప్రియ గారి హెల్ప్ అండ్ నాగార్జున గారి సపోర్ట్ అండ్ అమల గారి సపోర్ట్ తోటి వీ కుడ్ డూ దిస్ డాక్యుమెంటరీ. ఒక కంప్లీట్నెస్ వచ్చింది వీళ్ళందరి సపోర్ట్ వల్ల. మరి శివ సినిమాలో నానాజీగా ఓ అద్భుతమైన పాత్రను పోషించి మనందరినీ అలరించడమే కాకుండా ఎంతో సూపర్ డైలాగ్స్ కూడా అందించినటువంటి శ్రీ తనికెళ్ళ భరణి గారి వేదికపైకి వచ్చి వారి అనుభవాల్ని ఆనందాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. నమ శివాయ. మాటలు లేని క్షణాలు అంటూ ఉంటాయి ఇలాంటివి. ఎందుకంటే 25 ఏళ్ళు అప్పుడే అయిపోయాయా అని అందరికీ అనిపిస్తున్న క్షణంలో ఇట్ వాజ్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఆల్సో యాజ్ ఎ రైటర్ అండ్ యాక్టర్. ఫస్ట్ షాట్ చేసిన ఉత్తర క్షణం భవానీ హౌస్లో నేను నిలబడి ఉంటాను. ఇలాగా ఎవరో భవానీని కలవడానికి వస్తాడు. ఒకటే డైలాగ్ చిన్నది, ఏంటి అని అనగానే నేను ఆ వాకింగ్లో ఆ ఏంటి అనేది మర్చిపోయా. వచ్చి దగ్గరికి వచ్చి అన్న కట్ ఓకే అన్నాడు. నేను డైలాగ్ మర్చిపోయా. డైలాగ్ ఎందుకు, అక్కడ కన్వే అయిపోయింది కదా, ఇంక వెంటనే ఓ పని చేయండి, మీరు పెన్ను మూసేయండి అన్నాడు వర్మ. సో ఇట్స్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ. ఇప్పటికి కూడా మొన్న అయినట్టు ఫస్ట్ మా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు, సో నేను ఐ రోట్ 4 lines ఆన్ మై ఎక్స్పీరియన్స్. అది చదివేసేసి పాతికేళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, 25 ఏళ్ల క్రితం పరమ కొత్త ట్రెండ్ శివ, ఇంకా కొనసాగుతోంది వర్మగారి హవా. నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, నాగార్జున తెంపినట్టి ఆ సైకిల్ చైను, ఫైటింగులు జరుగుతుంటే కురిసిన ఆ రైను, కిడ్నాపులు చేస్తుంటే మధ్య నుంచి ట్రైను,
హ్యాట్స్ ఆఫ్ టు ఆర్జీవి, ఎంత గొప్ప బ్రెయిన్. థ్యాంక్ యూ. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టింగ్ చిత్రంగా నిలిచిందండి. మరి ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారి సంగీతాన్ని అందించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రానికి ఒక ట్రెండ్ సెట్టింగ్ సంగీతాన్ని అందించారు మన మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. అలానే ముఖ్యంగా ఇందులో ఈ సినిమాలో ఒకరి గురించి మాట్లాడుకోవాలండి. భవానీ అనే ఒక అద్భుతమైన పాత్రలో మనందరినీ ఎంతగానో అలరించినటువంటి వ్యక్తి రఘువరన్ గారు. ఆయన నిజంగా ఈరోజు మనందరితో పాటు ఉంటే ఈ సెలబ్రేషన్స్తో ఇంకా కలకల్లాడిపోతూ ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మన మధ్య లేరు. ఆయన మన గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. సో మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తూ మాచిరాజు పాత్రలో మనందరినీ ఎంతగానో అలరించినటువంటి సీనియర్ నటులు, ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే నటులు, సెంటిమెంట్నైనా విలనిజాన్నైనా ఎంతో చక్కగా పండించే నటులు మరెవరో కాదు, శ్రీ కోట శ్రీనివాసరావు గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. శివ తలుచుకుంటే నాకు అసలు ఆ సినిమా నేను ఎలా చేశానో కూడా నాకు తెలియదు. అంత తొందరగా అయిపోయిందండి. ఒక్క రోజు యాక్ట్ చేశాను. నేను ప్రసాద్ అంటున్నా, హైదరాబాద్ చెన్నైలో విజయవాహిని స్టూడియోలో 786 పిక్చర్ చేస్తున్నా. మధ్యలో ఒక ఆయన వచ్చి, ఏమండి రామ్ గోపాల్ వర్మ గారు మీకోసం వచ్చారు అన్నాడు. సాయంకాలం ఒక 3:30-4 అట్లా. రామ్ గోపాల్ వర్మ గారిని ఇది మెడ్రాస్ ఏంటి, ఆయన రావటం ఏంటని. సరే నేను ఆశ్చర్యపోయాను. సరే వెళ్ళాను. బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఆయన 3 ముక్కలండి. కోటగారు మీతో క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. 1 డే వర్క్ ఉంటుందండి, మార్నింగ్ ఫ్లైట్కి వస్తే ఈవినింగ్ ఫ్లైట్కి పంపించేస్తాను, మీరు చేయాలి అన్నాను. అదేంటి బాబు తప్పకుండా చేస్తాను అన్నాను. చేస్తానండి అన్నాను. సార్ దాన్ని తగ్గట్టుగానే మాణిక్యరావు అని అప్పుడు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. అతను సరే టికెట్ వేశాడు. వెళ్ళానండి. రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. పొద్దున్నే హోటల్కి వచ్చి ప్యాంట్ షర్ట్ విప్పి తెల్ల లుంగి, అప్పట్లో నేను తెల్ల చొక్కా తెల్ల లుంగి కాలర్లేంది వేసుకొస్తూ ఉండేవాడిని షూటింగ్లకి, అంటే ఫ్రీగా ఉంటుందని. వచ్చాను అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్లో షూటింగ్. ఏం చేయాలి అర్థం కాక నేను ఏమన్నా మేకప్లు వద్దండి అన్నారు. సరే కాస్ట్యూమ్ ఏంటి అన్నాను. రాముగారు ఇటు వచ్చి ఏంటి అన్నారు. కాస్ట్యూమ్ ఏంటి, బాగానే ఉంది కదా, వచ్చి కూర్చోండి అన్నాడు. పర్లేదమ్మా చూద్దాను, కొంచెం ఎక్కటమే ప్రాబ్లం. కాస్ట్యూమ్ ఎందుకండి, ఇప్పుడు ఇది మీరు వేసుకుని బాగానే ఉంది కదా రండి అన్నాడు. సరే ఆఫీస్ రూమ్లో ఈయనేమో అటు ఇటు ట్రాలీ మీద రైల్వే డిపార్ట్మెంట్ కూడా తిరుగుతున్నాడు రెడ్డి గారు. రైల్వే ట్రాక్లో తిరుగుతున్నాడు. నాకు అప్పుడు అనిపించింది అన్నిసార్లు తిరుగుతున్నాడు కళ్ళు తిరగవా అని. ఇండస్ట్రీకి వచ్చిన కొత్త 89. సరే వెళ్ళని అయిపోయిన తర్వాత కుర్రాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారంటరా, ఏంటి ఆ మాత్రం చేయలేరా పిచ్చోళ్ళారని ఏదో తిట్టాలి. ఏదో చెవులెట్టు అనుకుంటూ మామూలుగా చెప్పాను. ఓకే అన్నాడు ఆయన. నేను అసలు యాక్ట్ చేసినట్టు కూడా తెలియదు నాకు. ఓకే అన్నాడు. నాకేమో ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా అని. అయిపోయింది. తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే లొకేషన్ షిఫ్ట్ అన్నారు నాగార్జున గారు. ఫస్ట్ టైం నాగార్జున గారితో ఫేస్ టు ఫేస్ చూస్తున్నా. పైగా డైలాగు ఎంట్రీ డైలాగ్ వచ్చింది అనుకున్నాను. డోర్ దిగగానే ఎదురుకుండా ఉంటాడు. శివ అంటే నువ్వా, మళ్ళీ చిన్న కుర్రాడు పోయా అన్న డైలాగ్. శివ అంటే నువ్వా, మళ్ళీ చిన్న కుర్రాడు పోయా, చాలా చిన్న కుర్రాడు అని డైలాగ్ మామూలు క్యాజువల్గా చెప్తుంటే కొట్టగారు అలాగే చెప్పేయండి అన్నాడు. మళ్ళీ అయిపోయింది. ఓకే కట్ అన్నాడు. అయిపోయిందండి. ఈ 2 సాయంకాలం భోజనం చేసాం. కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారు. ఏమైనా డైలాగులు గీలాలు ఉన్నాయి, రఘువరన్ పిలిచారు.
అతను అప్పటికే కొంచెం టిట్టు వణుకుతున్నాడు. మెళ్ళలోనేమో ఇదేంటి తుండుగొట్టు పెట్టి బెల్ట్ పెట్టి ఉరియాలి. నమ్మ ఏమిట్రా బాబు అనుకున్నాను నేను. కొత్త ఇండస్ట్రీ, ఇట్లా పట్టుకోకూడదు. ఏమంటే మీరు మామూలుగా భోజనం చేస్తుంటాడు, అడు నొక్కేస్తాడు అన్నాడు. మీరు డైనింగ్ టేబుల్లో తింటూనే ఉంటారు, అది నొక్కేస్తాను అన్నాడు. అసలు నాకేం తెలియదు, నాటకాలు వేసుకునేదో వచ్చినవాడిని. అసలు ఆ ఫైట్లు గిట్లు ఎట్లా చేస్తారో కూడా తెలియదు. ఆడు కటక్కన టేస్ట్ అన్నాడు. నాకు వేలిട്ട് పెడతాను కూడా సందు లేదు. కానీ నేను ఎంత భయపడ్డానో. కానీ గ్రేట్ యాక్టర్ అండి రఘువరను. ఈ వెనకాల వాడు వేళ్ళు అడ్డం పెట్టాడు, ఈ అరిచే అడ్డం పెట్టేసి లాగుతున్నాడు అనమాట. నాకు ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. అలాగా అప్పుడు సినిమా రిలీజ్ అయిందండి. రిలీజ్కి ముందు నాకు ఇప్పటికీ గుర్తు, గుడ్ లక్ థియేటర్లో షో వేశారు హైదరాబాద్, చెన్నైలో, మెడ్రాస్లో, మా ఇంటి దగ్గరగా ఉండేది. కృష్ణవంశీ గారు కూడా వచ్చారు దానికి. అప్పుడు వర్క్ చేశారో మరి ఏం తెలియదు, కానీ మొత్తానికి వీళ్ళంతా వచ్చారు. సినిమా అయిన తర్వాత కోటగారు మీ అభిప్రాయం ఏంటండి అన్నారు. నిజంగా సార్ నా నోటమ్మట వచ్చింది. సక్సెస్కి దీని యొక్క కొలమానం ఏమిటో తెలియకుండా అంత సక్సెస్ అవుతుంది అన్నానండి. అలాగే ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఇందాక వారెవరో మాట్లాడినట్టుగా తరతరాలకి నిజంగా చెప్పాలంటే ఓ సోషల్ పిక్చర్స్లో మనకు ఒక మాయాబజారు అలాంటి సినిమాలు ఎలాగ మనకి కొన్ని పిక్చర్స్ ఉండిపోయినాయో, రామ్ గోపాల్ వర్మ గారు చేసినటువంటి శివ సినిమా మాత్రం చాలా గొప్పగా నిలిచిపోయిందండి, నిలిచిపోతుంది కూడా. దానికి క్వశ్చన్ లేదు. సరే ఇందాక చెప్పినట్టు రామ్ గారు ఎంత ఓపెన్ మైండ్ అండి అయింది. దానికి ఇళయరాజా గారి గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. ఆ యాక్సెప్టెన్స్ అందరికీ ఉండదండి. ఇక పెద్ద వింత ఏంటంటే నాకు ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి తెలియంది, నాగార్జున గారు అప్పుడెట్టన్నాడు అప్పుడు కూడా అట్టగా ఉన్నాడు. కనీసం నాకు కాలు నొప్పి అని వచ్చిందండి. అసలు మనిషికి ఏమీ లేదు. అదంటే గ్లామర్ అట్టాగే ఉన్నాడు మనిషి. అమల్ గారు సీక్రెట్ అంటే మాకు తెలియదు కానండి, మొత్తానికి చక్కటి అసలు ఆ చక్కటి చిరునవ్వు ఇది ఎంత పైగానండి. రామ్ గోపాల్ వర్మ గారిది చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు కానివ్వండి, నాకు బాగా తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆయన సినిమాల్లో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుందండి. అసలు ఒక మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. శివలో ఉంది, గాయంలో ఉంది. అలాగా మీరు ఏ సినిమాని తీసుకోండి, ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఆ ఫ్యామిలీ డ్రామా ఉండటమే ఆ సినిమాకి చాలా గొప్ప సినిమా. ఇందా డైలాగ్ చూడండి, నాతో ఉంటే మా అందరికంటే కూడా నీకే ఎక్కువ రిస్క్. ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉంటుంది డైలాగ్ కూడా. రాసిన వారు అంత గొప్పగా రాశారనుకోండి, చెప్తున్నాను నేను, అంత గొప్పగా ఉంటుంది. తర్వాత ఈ సినిమాతో నేను నేర్చుకున్నది నిజంగా యథార్థంగా డయాస్ మీద ఉండి చెప్తున్నాను. క్యాజువల్ యాక్టింగ్ అంటే ఏమిటో నాకు తెలిసింది ఆ సినిమా రండి. సార్ ఫ్యాక్ట్ ఐఎమ్ టెల్లింగ్. నేను అసలు అంతవరకు నాటకాలు డ్రామాటిక్ కదా, కొంచెం రూపాయి పావలా చేయటం కదండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాటకం అనేటప్పటికీ అలా వెళ్ళిపోయిన కొద్దీ నేను ఫేడ్ అయిపోతాను కదా. అందుకని నా మొహం కనపడటం కొసెట్టా ఊపి చేతులు ఎత్తి అవి ఎత్తి అరిచి చేసి నానా బీభత్సం చేస్తాం. అంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను నిజంగా డబ్బింగ్ చెప్పేప్పుడు అనిపించిందండి, ఈ కళ్ళు అవి 35 mm కనపడుతుంటే క్లోజులో అమ్మని అమ్మ ఎంత తేడా ఉందిరా ఈ సినిమాలో. మనం నేర్చుకోవాల్సిన క్యాజువల్ ఏంటంటే సినిమా అనేది, నాటకం అనేది అంత చేస్తే ఇంత కనపడుతుంది, సినిమా ఇంత చేస్తే అంత కనపడుతుంది. కాబట్టి ఇది నేర్పాడు రామ్ గోపాల్ వర్మ గారు అనుకున్నాను నేను. శబాస్ అనుకున్నాను. అప్పటికిప్పటికి అదే అనుకుంటున్నాను అనుకోండి. ఇంత గొప్ప అవకాశం ఇచ్చి 25 సంవత్సరాలు గడిచినాయంటే ఎవ్వరికి, నాకైతే ఆశ్చర్యంగానే ఉందండి. అందరికీ కూడా ఇందులో నటించినటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ కూడా చక్కగా అందరం ఒక ఫ్యామిలీ లాగానండి. నిజంగా రాము గారు అంటే ఏమిటో ఒక నిజంగా చెప్తున్నాను, ఆ పిక్చర్ నుంచి యాక్ట్ చేసినటువంటి కో డైరెక్టర్లు కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ట్ డైరెక్టర్లు కానీ, ఏ రకంగా ఎవరైనా సరే, ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే, ప్రతి వాళ్ళు రాముని తన ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అవుతూ రాము గారు, మన రాము గారు, మన రాము గారు అంటుంటారు. అది నిజంగా ఆయన చేసుకున్న అదృష్టం అండి, మా అదృష్టం కూడా. కాబట్టి ఆయన ఇంకా మళ్ళా ఇంకొక ట్రెండ్, ఆయనకే ఇంకో ట్రెండ్ ఆయన క్రియేట్ చేయాలని మరి ఒక్కసారి కోరుకుంటూ, రాము ట్రెండ్ కాదురా, రాము గారు సెకండ్ పార్ట్ 2 తీసినట్టుగా
ఇది కూడా రాము గారు పార్ట్ 2 ఇలాగే ఏదైనా ఇంకో ట్రెండ్ క్రియేట్ చేసి కలకాలం చరిత్రలో నిలిచిపోవాలని, మనం అందరం కూడా అలాంటి సినిమాల్లో మనం యాక్ట్ చేయాలని మనం గర్వకారంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.